అవును బాబు, నువ్వు రమ్మన్నావుగా, అందుకని వచ్చేసాను. మళ్ళీ వెళ్ళిపోతావు? వెళ్ళను. మొన్న వెళ్ళిపోయావుగా? లేదు బాబు, ఇక వెళ్ళను. ఎప్పుడూ ఇక ఈ మనవడితోనే ఉండిపోదామని వచ్చాను. అమ్మా అమ్మా, తాతయ్య వచ్చారు. నమస్కారం. ఏమ్మా కులాసాగా ఉన్నావా? అమ్మా, తాతయ్య మన ఇంట్లోనే నాతోనే ఉంటారంటమ్మా. అంతటి అదృష్టమా బాబు? శ్రీమంతులు ఈ పేద కొంపల్లో ఉంటారా? తాతయ్య నీతో పరిహాసాలు ఆడుతున్నారు. నేను కాదమ్మా, మొదటి నుంచి భగవంతుడే నాతో పరిహాసం ఆడుతున్నాడు. నా జీవితంతో దాగుడు మూతలాడుతున్నాడు. పొల్యం, అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. శంకరం బాబు ఎక్కడమ్మా? నాన్న వెళ్ళిపోయారు. కొట్టిదేనండి, ఏదో పని మీద వెళ్ళారు, వస్తారు. అలాగా, సరేనమ్మా, అయితే మళ్ళీ వస్తాను. బాబు వస్తాను. తాతయ్య, అమ్మా తాతయ్య వెళ్ళిపోతున్నారు. వెళ్ళని బాబు. తాతయ్య నాతోనే ఉండాలి. మళ్ళీ వస్తాగా బాబు. అమ్మా, వారు తండ్రి కోసం, వీడు తాత కోసం ఎప్పుడో రాకపోరని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. వీడు మీరే తాతయ్య అనుకుంటున్నాడు. మీరు అలా ఆశ పెట్టవలసింది కాదు. లేదమ్మా, నిజంగానే వచ్చేసాను. ఇంకే, వారి తాతగారే మీకు ఆహ్వానం, అధికారం ఇచ్చారు. వారు మీకు ఇంటి తలుపులు తెరిచే ఉంచారు. నేను ఆ తలుపులు మూయను లేదు. పార్వతి, రండి. వెళ్దాం. ఇది వారి తాతగారు ఉండే గది. వారి నాన్నగారు వస్తారని ఈ గదిని అలాగే ఉంచాం. మీరు ఇక్కడే ఉండొచ్చు. నేనా? అవును, మీరు మా తండ్రి వంటి వారు. తాత మనవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, నేను స్నానానికి ఏర్పాట్లు అవి చేస్తాను. చూశారు, మీరు వెళ్ళిపోయాక వీడు మరీ మితిమీరిపోయాడు. ఊరి నిండా అప్పులు చేస్తున్నాడు. డబ్బు అని మాటి మాటికి నా ప్రాణం తీస్తున్నాడు. డబ్బు? ఒరే, నువ్వు చచ్చి గీపెట్టినా సరే మీరు చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వనరా. చిల్లి గవ్వ ఎందుకు మమ్మీ? అసలు డబ్బు మనుషులను పాడు చేస్తుంది. ఆ డబ్బేగా మీ నాన్న పరలోకం పట్టుకుపోయింది. వేదవతి, డబ్బు ఎందుకు మమ్మీ? అసలు నా బాబే, నా నాయనే. డబ్బు ఎవరు కావాలి మమ్మీ? వేదవ డబ్బు. ఆ తాళం చేతులు ఎలా పడే? తాళం చేతులే? ఒరే మనోహరం, నా ప్రాణ హరిమన్నా సరే తాళం చేతులు మాత్రం ఇవ్వనరా. మమ్మీ ఇవ్వవా? ఇవ్వను. ఏం చేస్తావురా? ఏం చేస్తాను? ఏం చేస్తావు? కష్టపడి సంపాదించుకుంటాను. పోయి సంపాదించుకో. సంపాదించుకోను? సంపాదించుకో. సరే. మనోహరం, మనోహరం, నాయన మనోహరం, అయితే మళ్ళీ ఈ ఊరు నుంచి మకాం ఎత్తేసి అడవిలో కాపురం పెట్టి అక్కడ ఒక ఊరు కట్టాలంటావు. రే, నన్ను ముప్పు తిప్పలో పెట్టి 3 చెరువుల నీళ్లు తగ్గించేస్తున్నావు. అదే రా, నిర్మషి తగినంత శ్రమ చేయాలి. ఆ శ్రమ 10 ఫలించాలి. అయితే నువ్వు ఎక్కిన ఊరు దిగనంటావు. ఇప్పుడు ఎలా దిగేది? ప్రభుత్వం వారి దగ్గర నుంచి బంజర్లు కబులుకు తీసుకున్నాం. అవును. అప్పు కూడా పుచ్చుకున్నాం. అవును. కావలసిన పరికరాలేవో ఆర్డర్లు ఇచ్చాం. సత్యం రా దేవుడా, కొండనాలకి పెడితే ఉన్ననాలకి ఊడింది అన్నట్టు ఓటానికి మన దగ్గరే ఉందిరా. దరిద్రమేగా, అది కూడా పోతుందని భయమా? చేసిన చాకరీ పోతే చాలరా. తప్పు రాసుగా దండంతో సరే చెప్పండి. తల్లిని నమ్మినవాడు, ధరణిని నమ్మినవాడు ఎప్పుడూ చెడిపోడు. తల్లి చచ్చే కష్టాలు పడి మనకు జన్మనిస్తుంది, ఈ భూమి మీద పడేస్తుంది. ఆ తరువాత ఈ భూమాతే సర్వ బాధలకు వచ్చి మన బ్రతికిస్తుంది. ఏమండి? కూర్చో. మన కష్టార్జితం ఇక మీద సర్వం నీది. నాకు మీరు బాబు తప్ప ఇంకేం అక్కర్లేదు. నాకు నువ్వు తప్ప ఇంకేం అక్కర్లేదు. ఏళ్ళు వచ్చిన కొద్ది ఇంకా కురవాడు అవుతున్నారు. ఏం కాకూడదు. అలాగా బాబా.